భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, చేసిన ఉపకారాన్ని గుర్తించే ప్రాణి మనిషి. ఉపకారాన్ని గుర్తించిన వ్యక్తి తన లోపల కలిగి ఉండేటువంటి భావాన్ని కృతజ్ఞత అని అంటారు. తాను పొందేటువంటి ఉపకారం యొక్క గొప్పతనాన్ని బట్టి కృతజ్ఞత భారం కూడా మనిషిలో పెరుగుతూ ఉంటుంది. సామాన్యమైనటువంటి విద్యా దానం చేస్తే ఆ చేసినటువంటి వ్యక్తి యందు దాన్ని పొందిన వాడికి మనసులో ఉండేటువంటి కృతజ్ఞతా భారం కంటే ఏదో ఒక గొప్పదైనటువంటి అధ్యాత్మ విద్యని ఉపదేశం చేసిన వ్యక్తి యందు మరింత గొప్ప కృతజ్ఞతా భారం ఉంటుంది. అర్జునుడికి భీష్మ, ద్రోణ మొదలైనటువంటి పెద్దలు చేసినటువంటి ఉపకారాన్ని తలుచుకుంటే అతనిలో కృతజ్ఞతా భారం పెరుగుతోంది. అంత ఉపకారం చేసిన వాళ్ళని తాను ఎట్లా చంపుతాను అనేటువంటి బాధ కలుగుతోంది. హృదయం శోకంతో నిండింది. వారిని గురువులు అని అంటారు. అలాంటి గురువుల కోసమని రాజ్యాలు దానం చేసిన వాళ్ళు ఉన్నారు, హరిశ్చంద్రాదులు. అలాంటి గురువుల కోసం ధనాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి గురువుల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. గురువులు తమకు కావాలని అనుకుంటారో దానికోసం తమని తామే వారు ఈ విధంగా అర్పిస్తుంటే వాళ్ళని చంపి నేను దాని ద్వారా లభించేటటువంటి ధనాన్ని పొందనా, దాని ద్వారా లభించేటువంటి రాజ్యాన్ని పొందనా, రాజ్యం ఉండడం, రాజ్యాన్ని అనుభవించడం మా హక్కు అని గురువులు అనుకుంటుంటే దానికి వ్యతిరేకంగా నా హక్కు కోసం నేను పోరాడనా, ఆ గురువులతోటి హక్కుల కోసం పోరాటంటయ్యా ఇది. ఏమంటా నువ్వు మాత్రం దీన్ని ఇంతకంటే గురువున హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షం హి అంటాడు ఆయన. అలాంటి వాళ్ళని చంపి లభించేటటువంటి రాజ్య భోగాల కంటే భిక్ష శ్రేయస్సు కాదు. నువ్వు మాత్రం ఎంతకంటే ఏం చెప్పగలవు కనుక ఇది కాదు అని నువ్వు మాత్రం అనగలవా అడుగుతున్నాడు శ్రీకృష్ణుణ్ణి మన అర్జునుడు. ఉపమన్యు అని ఓ పిల్లవాడు ఉండేవాడు. ఉపనిషత్తు మనకి అతడి గురించి వివరిస్తుంది. బ్రహ్మ విద్య పొందాలి అని గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు అతనికి రకరకాల పరీక్షలు పెట్టాడు. సాధారణంగా విద్య నేర్చేటటువంటి విద్యార్థులు తాము భిక్ష చేసి తద్వారా లభించినటువంటి ధనాన్ని గురువుకి అర్పించి ఆ అర్పించిన దాంట్లో గురువు తాను స్వీకరించిన తర్వాత ఏదైనా మిగిలితే దాన్ని ఇస్తే దాన్ని తిని దాంతో వారు ఎప్పుడు నేర్పితే అప్పుడు విద్యని అధికరించాలి అనేటటువంటిది నియమం. పూర్వకాలంలో గురుకులాల్లో అట్లాగే విద్యార్థులు తాము భిక్ష చేసి గురువుని పోషిస్తూ తమ జీవితాన్ని పోషించుకుంటూ విద్యని నేర్చుకుంటూ ఉండేవారు. అలానే ఇతను కూడా భిక్ష చేసి వచ్చినటువంటి ధనాన్ని గురువుగారికి ఇస్తూ ఉండేవాడు. తాను గురువుగారి యొక్క పశువుల్ని మేపుతూ ఉండేవాడు. గురువుగారు అతడికి అన్నం పెట్టడం మానివేశారు. ఏం చేస్తాడో చూద్దాం, ఇతనికి విద్య మీద శ్రద్ధ, దేహం మీద శ్రద్ధ, భోగాల మీద శ్రద్ధ అనేది పరిశీలన చేద్దాం అని అనిపించి ఉంటుంది గురువుగారికి. అతనికి ఆహారం లేదు. ఏం చేస్తాడు? కడుపు కదా, దాన్ని పోషించుకోవాలి కదా, ఆకలి వేస్తుంది కదా. కనుక తను ఆ పశువులు ఇచ్చినటువంటి పాలని త్రాగుతూ ఉండేవాడు. గురువుగారు తిండి మానేయి అన్నారు. అతను సంపాదించి తీసుకొచ్చినటువంటి భిక్ష వల్ల లభించినటువంటి ధనాన్ని మాత్రం, ఆహారాన్ని మాత్రం తాము తీసుకుంటూ ఉండేవారు. కానీ అతడికి అన్నం పెట్టడం మానివేశారు. అతన్ని తినవద్దన్నారు. కానీ గురువుగారి మీద అతనికి కోపం రాలే. గురువు ఆజ్ఞ అనుకున్నాడు. అట్లాగే ఉండడం ప్రారంభించాడు. అయితే పాలు తాగుతూ కూడా తన ఆరోగ్యంగానే ఉండడం చూశారు గురువుగారు. ఇది కూడా పరిశీలిద్దాం అని అనుకున్నారు గురువుగారు ఒకనాడు. ఏమయ్యా, పాలు తాగుతున్నావా అన్నాడు. అవును అన్నాడు. దూడల కోసం కేటాయించినవి కదా పాలు, అవి నువ్వు తాగితే దూడలకి అన్యాయం చేయడం కదా, కనుక దూడలకి అన్యాయం చేసేట్టుగా పాలు కూడా తాగడానికి వీల్లేదు అని శాసించారు గురువు. పాలు కూడా త్రాగడం మానివేశాడు. అయితే దూడల కోసం కేటాయించిన పాలు తాగవద్దు అన్నారు కనుక దూడలు తాగివేసిన తర్వాత ఏమైనా పాలు మిగిలితే అవి తాను తాగుతూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ గురువుగారు చూసి, నువ్వు తాగుతున్నావు అనే భావం చేత కదా తమ దూడలకి పాలు ఇవ్వడం తగ్గిస్తున్నాయి, కనుక నువ్వు కనుక తాగకపోతే తమ దూడలకి పుష్కలంగా పాలిస్తే సక్రమంగా పెరగగలుగుతాయి అన్నారు గురువు. నిజమే అన్నాడు పాపం శిష్యుడు ఉపమన్యు. అవి కూడా త్రాగడం మానివేశాడు. కానీ మరి బ్రతకాలి కదా. ఇక దూడలు పాలు త్రాగుతూ ఉండేటప్పుడు వాటి ఈ సెలవుల్లోంచి కొన్ని పాలు కారుతూ ఉంటాయి కదా, అలాంటివైనా పోని త్రాగి కొంత నురుగైనా కారుతూ ఉంటుంది, దాన్నైనా తాగి ప్రాణం నిలుపుకుందాం అని అనుకున్నాడు.
దాన్నే తన ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడు. నువ్వు అలా తీసుకుంటున్నావని కదా అవి ఆ పాలన అలా కార్చడం ప్రారంభిస్తున్నాయి దూడలు, కనుక అది కూడా తీసుకోవడానికి వీల్లేదన్నాడు గురువు. అది కూడా మానివేశాడు. ఏం చేస్తాడు, అడవుల్లో పశువులను మేపాలి కదా, కనుక లభించేటి ఈ ఆకు కాయ అలము తింటూ ఉండేవాడు. గురువుగారు చూసి, పశువులు తినే ఆహారం కదా అది, నువ్వు వాటిని తింటున్నావు అంటే పశువులు ఇంకేం తింటాయి కనుక తినడానికి వీల్లేదు అని శాసించాడు గురువు. అవి తినడం మానివేశాడు. కానీ బ్రతకడం ఎట్లా? ఇక ఏదైతే పశువులు ముట్టవో ఆ రకమైన ఆకులు తను తిని తన పొట్టని పోషించుకోవాలి. చూశాడు ఇటు అటును, జిల్లేడాకులు కనిపించాయి, అది పశువులు తింటలేదు. సరే ఇంకా అవైనా తిని బ్రతుకుదాం అని అనుకున్నాడు. పశువులను మేపేటటువంటి సమయంలో తను ఆ జిల్లేడాకులు తినబోతుంటే కంటిలో పడింది, పాపం కళ్ళు కోల్పోయాడు. ఆ ఉపమన్యు కళ్ళు లేకపోవడం చేత సాయంకాలం పూట పశువులు వెనక్కి తిరిగి తీసుకుని రాలేకపోయాడు. పశువులు మాత్రం తమ దారిని తాము ఇంటికి వచ్చేసాయి. ఆ పిల్లవాడు పాపం నడుస్తూ తడువుకుంటూ అక్కడ తెలియకుండా ఒక గోతిలో పడ్డాడు. అందులోనే ఉండిపోయాడు పాపం ఏడుస్తూను. అతని కళ్ళు కనిపించటం లేదని దేవతలకి జాలి కలిగి, అశ్విని దేవతల్లో వైద్యులు అని అంటారు, వాళ్ళు వచ్చి నీ కళ్ళు ఇస్తామయ్యా, పాపం ఇలా పడిపోయావే అన్నారు. గురువు అధీనం అయి ఉన్నాను నేను కనుక, గురువు ఆజ్ఞ ఇస్తే, గురువు తాను అంగీకరిస్తే, గురువు తాము వచ్చి స్వీకరించమంటే ఇస్తే తప్ప నాకు ఏది అవసరం లేదు, మీ నేత్ర దానం కూడా నాకు అక్కర్లేదు అని తిరస్కరించాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు అతనికి ఉండేటువంటి గురు విశ్వాసానికి. సాయంకాలం ఆవులు వచ్చేసాయి అని గురువుగారి భార్యకి జాలి కలిగి, గురువుగారు 4 కేకలు వేసి, పిల్లవాడు ఏమైపోయాడో, చిన్ని పిల్లవాడు, వెళ్ళి వెతకండి అని గట్టిగా మందలిస్తే ఆయన బయలుదేరి ఉపమన్యు అని అడవిలోకి వచ్చాడు. ఓయ్ అన్నాడు పాపం లోపల నుంచి. అప్పుడు ఆ పిల్లవాడిని బయటికి తీసి అతనికి తమకు ఉండేటటువంటి బ్రహ్మ విద్యా శక్తి చేత నేత్రప్రదానం చేసి అతడికి జ్ఞానోపదేశం చేసినట్టుగా ఉపనిషత్తు మనకి చెబుతుంది. గురువుగారు ఏది శాసిస్తే దానికి తగినట్టుగా తానున్నాడు ఆ పిల్లవాడే. అంతకంటే నేను పెద్దవాడిని, గురువుని చంపి నేను రాజ్యాన్ని భోగాల్ని అనుభవిస్తానా కృష్ణ? ఇది తగునా మనకి? కౌత్సహ ప్రపేదే వరతంతు శిష్య అని మనకి కాళిదాస మహాకవి కౌత్సుడు అనేటువంటి ఒక పిల్లవాడు వరతంతు అనేటువంటి ఒక మహానుభావుడి దగ్గర చదువుకున్నాడు. 14 విద్యలు నేర్చాడు. విద్య పూర్తయింది, గురుదక్షిణ ఇవ్వాలన్నాడు. గురువుగారు నువ్వు నేర్చుకున్నావు శ్రద్ధగా, అంతకంటే మరేం అక్కర్లేదన్నాడు. కానీ శిష్యుడికి తృప్తి కలగలేదు. గురుదక్షిణ ఏదో ఒకటి సమర్పించకుండా ఎట్లా నేను వెళ్ళేది కనుక చెప్పమన్నాడు ఆయన. ఏం చేస్తాడు గురువు? మరీ నిర్బంధిస్తే కోపం వచ్చి అలాగైనా తను పెడతాడు కదా అనే అభిప్రాయం చేత ఒక్కొక్క నేర్చినటువంటి విద్యకి 1,00,000 బంగారు వరహాలు తీసుకురమ్మన్నాడు. ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు ఈ పిల్లవాడు? కట్టుకోవడానికి వస్త్రమే సరిగ్గా లేనటువంటి పిల్లవాడు ఎవడిస్తాడు ఇతనికి మాత్రం అంత ధనాన్ని? అయినప్పటికీ గురువు చెప్పాడు అది లభిస్తుంది అనే విశ్వాసంతో బయలుదేరి వెళ్ళాడు. ఆయన రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. రఘుమహారాజు విశ్వజిద్యాగం చేశాడు. తన దగ్గర ఉండేదంతటినీ కూడా ఆయన సర్వస్వదానం చేసి వేశాడు. ఆయన ఇక తన దగ్గర ఏమీ లేదన్నమాట. ఆ స్థితిలో ఈ పిల్లవాడు వెళ్ళాడు అక్కడికి. మహారాజు కదా, చక్రవర్తి, ఏదైనా ఇవ్వపోతాడా ఆయన తన గురువుగారికి సమర్పించుకోవడం కోసం అని వెళ్ళాడు. అయితే ఇతని ఎదురుకుండా వెళ్ళేటప్పటికే ఋషిబాలుడు వస్తున్నాడు, చక్కటి బ్రహ్మవేత్త అని తెలుసుకున్నటువంటి రఘుమహారాజు అతిథి సత్కారం చేయాలి కనుక అతనికి ఎదురేగి వెళ్ళాడు స్వాగతించడానికి. పాదం కడగడానికి అని ఒక మట్టి కుండ, మట్టి పాత్ర పట్టుకు వెళ్ళాడు. సాధారణంగా ప్రభువు కదా, ఒక బంగారు పాత్రతో బంగారు పళ్ళెరంలో అతని పాదాలు పెట్టి కడుగుతూ ఉంటాడన్నమాట. అట్లాంటిది ఈ రాజు ఒక మట్టి పాత్ర, మట్టి కుండతో సిద్ధమయ్యేటప్పటికీ అతను చూడగానే ఈ పిల్లవాడికి అర్థమైంది ఈ రాజు దగ్గర మరి ఏమీ లేదు అని. కానీ తాను వచ్చినటువంటి పని వేరు కదా. సరే ఇతను ఏమడుగుతాం అని అతడు చేసినటువంటి ఆ పూజా పునస్కారం స్వీకరించి తన దారిని తాను వెడదాం అనుకున్నాడు. కానీ రాజు వదలలే. నువ్వు ఏదో కోరి వచ్చి ఉంటావు కనుక బ్రహ్మచారి, నీకేం కావాలో అడుగు. అంటే రాజా నీ స్థితిని చూశాను కదా, మరి ఇంకేం వద్దన్నాడు ఆయన. ఏం అడగలేను అన్నాడు ఆయన. కాదు కాదు అడగాలని రాజు నిర్బంధించాడు. తాను వచ్చినటువంటి స్థితిని తాను చెప్పాడు. ఏం కోరి వచ్చాను, గురువుగారి యొక్క ఆజ్ఞ ఏ విధంగా ఉన్నది అనేది. రఘుమహారాజు ఆనందించాడు. ఇట్లాంటి గురువు విషయంలో ప్రతిపత్తి కలిగినటువంటి ఒక మహానుభావుడు పిల్లవాడు ఉన్నాడే, కానీ తప్పకుండా ఇతని కోసం తీర్చాలి అని అనుకున్నాడు, ఇతని కోరికని తీర్చాలి అని. ఆ పిల్లవాడికి ఉండడానికి వసతిని ఏర్పాటు చేసి ఆ రాత్రి కుబేరుడి మీదకి దండయాత్రని ఆయన డిక్లేర్ చేస్తాడు. కుబేరుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకోగానే కుబేరుడికి
ఈ రఘుమహారాజు యొక్క ప్రతాపం తెలుసును కనుక ఆ రాత్రికి రాత్రి రాజుగారి దగ్గర ఉండే ధనాగారాలన్నీ కూడా మొత్తం నింపివేశాడు ధనం చేత. మర్నాడు పొద్దునకి సమాచారం వచ్చింది రాజుగారి దగ్గరికి, ధనాగారాలన్నీ నిండి ఉన్నాయి, ఇదివరకు తన దగ్గరదంతా దానం ఇచ్చేసాడు అని. ఎక్కడి నుంచి వచ్చాయి ఏమో తెలియదు మహారాజా, రాత్రికి రాత్రి అంతా నిండింది, కుబేరుడు చేసినటువంటి మహోపకారం ఇది కాబోలు అని రాజు గుర్తించాడు. వచ్చినటువంటి ధనాంతంతటిని తీసుకువెళ్ళిపోవయ్యా అన్నాడు ఈయన. నాకు అంతా ఎందుకు, నేను కోరింది 14 లక్షల వరహాలు మాత్రమే అంటాడు ఆయన. మొత్తం అంతా తీసుకెళ్ళ నీ కోసమని కుబేరుడు అందించాడు కనుక అంతా నువ్వు తీసుకెళ్లాల్సిందే తప్ప అందులో నాకేమాత్రం భాగం లేదు అన్నాడు ఆయన. రాజు ఆ రకంగా వచ్చిన ధనాన్ని తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు, పిల్లవాడు అధికం తీసుకువెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ రోజులు కనుక కాబోలు. సరే, రాజు నిర్బంధం చేత మొత్తం అంతటినీ తీసుకొచ్చాడు. తిరిగి తమ గురువుగారైన వరతంతు మహానుభావుడి దగ్గర దానంతటిని సమర్పించాడు. ఆయన ఇంత వద్దంటాడు, నాకు ఇంత నేనేం చేసుకోనంటాడు ఈ పిల్లవాడు. ఇలాగా తను లభించినటువంటి ధనాన్నంతటినీ కూడా గురు సమర్పణ చేసి గురువు కోరికని తీర్చి గురువుని సంతృప్తిపరిచినటువంటి పిల్లల యొక్క చరిత్రలు, పెద్దల యొక్క చరిత్రలు మనకి తెలుస్తుంటే, కృష్ణ గురువున్ హత్వా భుంజీయ భోగాన్, గురువులందరినీ కూడా చంపి నేను ఈ భోగాన్ని అనుభవించనా, కనుక అహత్వా శ్రేయో భోక్తుం భైక్షం, వీళ్ళని చంపకుండా ఈ రాజ్యసుఖాలు లేకపోయినా నాకు పర్వాలేదు, గురువులు సుఖంగా ఉంటే చాలు, నేను భిక్ష చేసుకున్నా అదే నాకు ప్రశస్య తరం, అదే నాకు క్షేమతరం, అదే నేను కోరుతున్నాను అంటూ తనకుండేటటువంటి శోకాన్ని మరింత తీవ్రతరం చేసుకుంటున్నాడు పిచ్చి అర్జునుడు. అర్జునుడు పిచ్చితనం కాదు, లోకంలో ఉండే మనం ఈ రకమైన స్థితుల్లో ఉంటామన్నమాట. మనకి శోకం ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క విషయంలో కలిగినప్పుడు మనకు ఉపదేశం చేసే గురువుల మీద కూడా మనం మన యొక్క అజ్ఞానాన్ని ఆరోపించడానికి వెనుకాడం కదా. ఇదిగో అదే చేస్తున్నాడు అర్జునుడు కూడా. అంటే మనకి ప్రత్యేకగా అర్జునుడిని కృష్ణుడు చూపిస్తున్నాడు అన్నమాట. ఇప్పటిదాకా శోకం తనకి మాత్రమే కలిగింది కనుక తన యొక్క ఆలోచనే సరి అయింది అని అనుకుంటున్నాడు. కృష్ణుడు చెప్పే మాటలు తను వినకుండా ఇక పైన కృష్ణుడిని కూడా తనతో పాటు కలిపేసుకుని నువ్వు కూడా ఇంతే కదయ్యా, నువ్వు నాతో పాటు ఒకడివే కదా అనే స్థాయికి కూడా వెళ్ళిపోతోంది. శోకపు వాల్యూమ్ పెరుగుతోందన్నమాట. శోకం అతడిలో కలిగేటటువంటి స్థాయి క్రమంగా పెరిగిపోతుంది. అంటే లోకంలో ఎన్ని రకాల శోకాలు ఏ స్థాయిలో ఉంటాయో అవన్నీ చూపి మనకి దాని పరిష్కారం కదా శ్రీకృష్ణుడు చెప్పదలుస్తున్నది. ఇంతకంటే తీవ్రతరమైనటువంటి శోక స్థితి అర్జునుడిలో కనిపిస్తుంది. ఆ తర్వాతి శ్లోకంలో దాన్ని మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.